వీళ్ళని కూడా ప్రోత్సహించడానికి మా క్లాస్ మనోవికాస్ వాళ్ళి యాజమాన్యం ప్రోత్సహిస్తున్నారు. దయచేసి వీళ్ళ కోసం ఒకసారి క్లాస్ పెట్టండి. నెక్స్ట్ డ్యాన్స్ పర్ఫార్మ్ బై జయశ్రీ. Thank you.
స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ సార్. కింద చేసి ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా మెమోరియల్ తీసుకోవాలని కోరుతుంది. సార్ దయచేసి అలాగే మెమోరియల్ చేతుల మీదకి వస్తుందిగా కోరుతున్నాను సార్. గౌరవనీయులైనటువంటి తిరుపతి ఎమ్మెల్యే ఆదిత్య శ్రీనివాస్ గారిని అతిథులు జాతీయ ఎన్ఎస్ఆర్సీ చైర్మన్ ఐలే శ్రీనివాస్ గారు, మూర్తి స్వామి గారు, తోటరాజు గారు, అందులో వేదిక మీదకి వచ్చి ఎస్కే బాబు అన్న అందరూ స్టేజ్ మీదకి వచ్చి మన ప్రీతమ ఎమ్మెల్యే గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే జనసేన వార్డు అధ్యక్షులు రమేష్ నాయుడు గారు కోరుతున్నాను. ఇప్పుడు ఆనంద శ్రీనివాస్ గారిని ఆయన అమూల్యమైన ప్రసంగాన్ని మనం వినిపించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి నగరంలో 700 వెంకటేశ్వర స్వామి సన్నిధి పాదాల ముందు ఈ యొక్క మన జాతీయ ఉత్తమ సేవా రత్న అవార్డ్స్ ప్రదాన కార్యక్రమాలు ప్రదానం చేయడం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమానికి చేసిన శ్రీనివాసరావు గారు ఎన్హెచ్ఆర్సీ ఫౌండర్, అదేవిధంగా మన కోదండ రామాచార్య గారు, ఎస్కే బాబు గారు, తోటాద్రి గారు, ఇంకా ఎనిమిది కార్యక్రమ అందరికీ ముఖ్యంగా ఈ యువకులకు ఈరోజు వెండవ కొద్దిగా నరసింహ గారికి, ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ఎంతోమంది పేదలకు ఎన్నో సేవలు చేసి
ఎన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొని దాంట్లో మీ అందరికీ కూడా తెలిసి శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ కింద మన సోదరులు వారికి కూడా ఉత్తమ సేవా పథకాలు అందించడం చాలా ఆనందం. ఈరోజు శుభదినం మన జాతిపిత గాంధీజీ గారి వర్ధంతి సందర్భంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా అద్భుతం. ఈ యొక్క కార్యక్రమంలో ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు చూస్తున్నాను. ఇక్కడ ఫోటోలు కూడా వేశారు. అన్నదాన కార్యక్రమాలు, చదువులు, టెంపుల్స్, మెడిసిన్స్, ఇంకా చాలా చాలా కార్యక్రమాలు అన్నింటి అన్ని కూడా చేసి మీరు చేసిన వాళ్ళందరికీ కూడా జాతీయ ఉత్తమ సేవా రత్న అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాలు చేయడం మనస్ఫూర్తిగా ఈ సేవా రత్న వాళ్ళందరూ కూడా అభినందిస్తూ, ముఖ్యంగా శ్రీపతిరావు చారిటబుల్ ట్రస్ట్ వారిని కూడా అభినందిస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ, సేవలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. డేటా పెట్టు. ఆర్వి శ్రీనివాస్ గారు మన వేదికకు వచ్చి మనకు అమూల్యమైన ఆయన స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మేము ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేయాలి, అన్నిటికీ అలాగే గట్టిగా వస్తుంది అని నేను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
బుద్ధిమానంతో వీళ్ళు సాధారణ సమానంగా పోటీ పడుతూ వీళ్ళు ఇంత చక్కగా ఈ నృత్యం చేశారంటే మనం నిజంగా వీళ్ళని అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. వీరికి జాతీయ మహిళా పార్టీ అధ్యక్షురాలు మేడం ప్లీజ్ జ్యోతి గారు, జాతీయ మహిళా పార్టీ అధ్యక్షురాలు. అలాగే ఎన్హెచ్ఆర్సి తెలంగాణ మహిళా అధ్యక్షురాలు సౌమ్య గారి కూడా సైతేవి ఆహ్వానిస్తున్నామండి. ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం, ఇంకా ఎవరైనా మహిళా సభ్యులు ఉంటే దయచేసి విజయలక్ష్మి గారు ఇంకా ఎవరైనా మహిళా సభ్యులు రండి మేడం ప్లీజ్. ఇది మన ఫంక్షన్, ఇది అందరూ సమానమే. వికాసాలకి ఆవిడ కొంచెం బ్రేక్ చేయడం ఉంటుంది. ప్లీజ్ మేడం, మీరు ఇవ్వవలసిన బ్రేక్ చేయడంతో వాళ్ళ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ప్లీజ్ ఒకసారి స్టేజ్ మీద వస్తారు కోరుతున్నామని. వీడియో తీసుకోమని వీడియో తీసుకో. మొత్తం మొత్తం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హలో ఎవరు? నరసింహ సార్ చెప్పమను, మళ్ళీ చేస్తున్నాను. గణేష్ వచ్చామను మేడం సరే మేడం మేడం నువ్వు అందరూ డౌన్గా ఉన్నా కొద్ది కింద. ఆయన కూడా పాస్ మూడు ప్రశ్నలకి 1111 అమౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. నిజంగా ఆశ్చర్యమైన విషయం ఇది. థ్యాంక్ యూ మేడం. దయచేసి స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎవరు చెప్పులను పాలక్ష ధరించకండి. ఇది శ్రీవారి
సంబంధించినటువంటి Jai
కంటిన్యూ ఉంది నెక్స్ట్ స్టార్ట్ రాపూరు అమృతవల్లిని టీటీడీ సూపరింటెండెంట్ ఇందిరా మేనన్ గారు సత్కరించవలసిందిగా కోరుచున్నాము. ప్లీజ్ సార్. Next dance performed by Pujita and Kushma, Sri Vignaraja Baje అంటూ మన ముందుకు వస్తున్నారు.
ఆశ్చర్యమైన విషయము. ఇప్పుడు పూజితాని పుష్పాన్ని శ్రీపతి చాటపూడి చైర్మన్ శశికళ గారు మేడం శ్రీష మేడం గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఫ్లాష్ వస్తుందా? ఫ్లాష్ వస్తుందా? ఓకే. నేనేం చేశాను పైన అమ్మని దండం పెడతాను, నాకేం సంబంధం ఉందా? నరసింహ గారు మమ్మల్ని ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు మేము వారికి మా తరఫున మొదటిసారి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. తర్వాత వేదిక ఈరోజు శ్రీపతి కానిస్టేబుల్ ట్రస్ట్ యానివర్సరీ డే 1 year సందర్భంగా యానివర్సరీ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని శ్రీపతి ట్రస్ట్ మరియు నేషనల్ పోలీస్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ ఆర్గనైజేషన్ పక్షాన వారు 2 ఆర్గనైజేషన్లు ఉన్నారు కాబట్టి చేస్తున్నటువంటి సందర్భంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు స్వామీజీ గారు మరియు మా ఆంధ్రప్రదేశ్ మా ఆర్గనైజేషన్ ఎన్హెచ్ఆర్సీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి మరియు ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి వివిధ హోదాల్లో వివిధ ట్రస్టుల చైర్మన్గా వర్క్ సామాజిక సేవ చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఈ సమావేశానికి రావడం జరిగింది. వారందరికీ మేము శ్రీపతి ట్రస్ట్ తరఫున కాబట్టి రెండు మేము కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇంత ఒక ఎన్జిఓ సంస్థను నిర్మాణం చేసి దాన్ని రన్ చేయడము, తర్వాత ఇంతమందిని 2 రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఆయనకు ఉన్నటువంటి మంచితనంతో ఇంతమంది రావడం జరిగింది. ఇంతమందిని ముందుకు తీసుకొచ్చి సమాజంలో సేవ చేస్తున్నటువంటి చాలామంది ట్రస్ట్ చైర్మన్లను ట్రస్ట్ సభ్యులను పిలిచే వరకు సహకరిస్తుందంటే ఒక ట్రస్ట్ ఇంకో ట్రస్ట్ సహకరిస్తుందంటే మనం దాన్ని చాలా గొప్పగా తీసుకోవాలి. దానిగాను ఇంకా కూడా నరసింహయ్య గారు తన ట్రస్టును ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు. ఉపన్యాసం వస్తుందిగా కొంచెం చాలా సంతోషం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రం వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వివిధ ట్రస్టుల చైర్మన్ అందరికీ కూడా ఈ సందర్భంగా వెల్కమ్. మీరందరూ కూడా ఎంతో మీ కుటుంబాల నుంచి కూడా సహకారం తీసుకుంటూ మీ విలువైన సమయాన్ని మీరు కేటాయిస్తూ ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ చేసింది ఏమి ఉండదు, మీరు చేసిన కంటే కూడా ఇది గమనం ఉంచుకోవాలి. ఇది మన ఎవరైతే మన మిత్రులు ఉన్నారో మా వైస్ ప్రెసిడెంట్ గారు మొత్తం కుటుంబం అంతా కూడా ఇదే పని ఉన్నారు. దీని తర్వాత ఏదో విషయాలు చూసుకున్నట్టు నాకు అనిపించింది చూస్తే కదా. ఇంకొకటి సార్ చెప్పినట్టు అందరినీ అంటే లైక్ మైండెడ్ పీపుల్ మనం ఎప్పుడూ కూడా సత్కరించుకోవాలి. అది మీరైనా మేమైనా ఎవరైనా కానీ. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సార్ చెప్పినట్టు శివరాత్రి అన్న గారిని జడ్జిగా రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన అవార్డు ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. కేబీఆర్ ఫౌండేషన్ బాలరాజు గారు కాస్త స్టేజ్ మీదకి వచ్చి తయారు చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మీ అందరికీ, ఎందుకంటే ఆ సమాజ సేవకుడు అంటే అంత ఆశ మంచి కాదండి. ఎంత ఖర్చు ఉంటుందో, ఎన్ని త్యాగం చేయాలో, ఎన్ని బాధపడాలో అన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు మహానుభావులు, కొన్ని వేల శవాలకి అంత్యం చేసిన వాళ్ళు, పిల్లలు పోషిస్తూ, వృద్ధులు పోషిస్తూ, కుటుంబానికి కూడా. ఎందుకంటే కుటుంబంలో ఎవరు కూడా స్వామి గారి విన్నప్పుడు, స్వామి మేమున్నాము, సర్వీస్ ఇష్టం, మాకు చాలా ఇష్టం చేయాలనుకుంది. కానీ ఆడకూడదు. వాళ్ళకి ఏముంటుందంటే మా ఫ్యామిలీలో ఉంది కదా, వాళ్ళ కోసం ఏంటని. ఇక్కడ ఉన్న వాళ్ళు స్వామి ఎవరు పోటీసుకోదు కదా, అందరూ పేదవాళ్ళే. కాకపోతే సేవ చేయాలి. మీ అందరికీ కూడా వాళ్ళకి ఉండము. నిజంగా మీరందరూ కూడా ఇంత ఓపిక, ఇక్కడ ఎవరు కూడా ఖాళీగా ఉండాలి, ఎవరు లేదు, అందరూ బిజీగా ఉంటారు. ఈరోజు ఈ యొక్క ఒక వాల్యుబుల్ టైంని కేటాయించారు. నిజంగా చాలా గొప్ప విషయము. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఈ యొక్క శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్కు ఫస్ట్ యానివర్సరీ మా మిత్రుడు నరసింహుడు నాకు పరిచయమై అన్న ఎలా చేయాలంటే తప్పకుండా తమ్ముడు కష్టాలను అందరినీ ఆహ్వానించు, చక్కగా అందరినీ ఆహ్వానించు, మంచిగా జరుగు. ఈ ఫస్ట్ ఇయర్ ఈ కొంతమంది కదా, నెక్స్ట్ ఇయర్ కదా ఈ హాల్ ఫుల్ అయిపోవాలన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్తాడు. మా అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు. తప్పకుండా మీరు ఆశ్రమం పెట్టిన ఆశ్రమానికి ఏ పర్మిషన్ కావాలో, ఏమేమి కావాలో అనేది కూడా మీరు అంతా దగ్గరనే చూసుకుంటాం కదా. ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇప్పుడు వీడియో సమయం కాదండి, ఇది వీడియో సమయం కాదు. అందరూ కూడా గట్టిగా ఆటలు పాపం చాలా దూరంలో పోవాలి. ఒకసారి లిస్ట్ ఇస్తే స్టార్ట్ చేద్దాం. స్వామి లిస్ట్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఆడతాల ఆలయ చారిటబుల్ ట్రస్ట్ కేశవులు గారు తిరుపతి నుంచి అన్నగా బ్యాంకులు జాబ్ చేసుకుంటూ రీసెంట్గానే నా చేతుల్లోనే సంస్థ రిజిస్ట్రేషన్ అయింది. నా చేతుల్లోనే 12 BDCSR అన్నీ కూడా అన్నయ్యకి వచ్చాయి. వెల్కమ్ అన్న. మీరు రాబోయే రోజుల్లో మీ తరపు నుంచి ఈ శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్కి చాలా సపోర్ట్ ఇవ్వాలి. మీరు ఆశ్రమం పెట్టినా ఏం పెట్టినా కూడా మీకు సపోర్ట్ కావాలి. అందరూ కూడా వచ్చి అన్న కేశవులు అన్నాడు ఘనంగా సన్మానించాలి అన్నగారికి. అన్నగారు బాగుంటే 2,000 మంది బాగుంటారు. థ్యాంక్ యూ అన్న. సంతోషంగా పిల్లలుగా మీ క్లాస్ అనమాట. ఆలయ చారిటబుల్ ట్రస్ట్ కేశవులు గారి సన్మానము. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇప్పుడు కూడా ఈ శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ ఉండాలి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి రెడీ? ఓకే రండి. రెడీ? ఓకే సార్. థ్యాంక్ యూ కేశవులు గారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి షేక్ మహబూబ్ బాషా నంద్యాల నుంచి. థ్యాంక్ యూ బ్రదర్. కంగ్రాచులేషన్స్ మీకు. శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ మీకు ధన్యవాదాలు. మీరు ఇంకా మంచి సర్వీస్ చేయాలి సమాజానికి. మీ ద్వారా ఎంతో మంది రంగాల ప్రాంతంలో సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.
అట్లేదు సార్. తెలవాలని కోరుతున్నాడు. ఈ గురించి నేను మాట్లాడతాను. యువకుడు చాలా యాక్టివ్గా ఉంటాడు. ప్రతి ఒక్క కార్యక్రమం నేనున్నా అంటూ ముందు ఉండి తిరుపతిలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నేనున్నా ఫస్ట్ని ఎవరికైనా తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఎవరికైనా సరే వెళ్ళి అండగా నిలబడే వ్యక్తులు కిరీటి మొదటి వాడండి. చాలా మంది థ్యాంక్ యూ బ్రదర్. నిజంగా మీ గొప్పతనం చెప్పి తెలుసుకున్నాం మేము. గ్రేట్ బ్రదర్, మీరు బాగుండాలి. ఇంకా రాబోయే రోజుల్లో గొప్ప సర్వీస్ చేయాలి. ఈ శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్కి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా. అర్జున్ మీదుగా సన్మానం. సార్ కొద్దిగా అందరికీ నమస్కారం. ముందుగా స్టేజ్ని అలంకరించిన పెద్దలకి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సోషల్ వర్కర్స్కి, అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నరసింహన్న గురించి చెప్పాలంటే స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే చాలా పెద్ద ఎత్తున ఎన్నో సేవా కార్యక్రమాలతో ఆయన సొసైటీలో ఒక వెలుగుతున్నారు. ఇలాగే ఈ ఫస్ట్ యానివర్సరీనే కాదు, ఇలాగే ఎన్నో యానివర్సరీలు చేస్తూ ఎంతోమందికి ఆయన అవసరం ఉంది. ఇలాగే ఎంతో సహాయ సహకారాలు సమాజంలో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శ్రీ జనతా సేవ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కాడ నుంచి రాజకీయ నాయకుల దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక యూనియన్స్ ఉంటాయి. నా చిన్న రిక్వెస్ట్ అన్న, మీరు ఎందుకంటే ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేసి ఇంత పెద్ద ఈవెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక సోషల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళైతే సొసైటీలో మన ఇంపాక్ట్ చాలా ఉంటుంది. కానీ ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలి ఎవరికి తెలియదు. ఒక ఆటో వారికి ఇబ్బంది అయితే వాళ్ళకి ఒక యూనియన్ ఉంటుంది, ఒక టీచర్స్కి ఏమైతే వాళ్ళకి ఒక యూనియన్, ఆఖరికి ఒక అడ్వకేట్ అయినా ఒక యూనియన్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ యానివర్సరీకి అంతా కూడా అందరినీ ఒకటి చేసి అన్ని మన 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ఎన్జిఓస్ అన్నిటిని కూడా ఒకటి పెద్ద ఆర్గనైజేషన్గా తయారు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ దినదిన అభివృద్ధి చెంది ఎంతో మందికి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కోరుకున్నావో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా మనం చేద్దాం. అందరూ సహకరిస్తారు. బాలాజీ గారు కూడా బాగా యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఎన్జిఓ అందరూ కలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఇక్కడ ఏదో మేము కూర్చొని అవార్డు తీసుకున్నట్టు కాదు, ఇక్కడ మేము ఉన్నామంటే మా వెనకాల మా టీం సపోర్టు, దాతల సహాయ సహకారాలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఇది వాళ్ళకి డెడికేట్ చేస్తూ, అలాగే సాయి కుమార్ నా మిత్రుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కెపి గారు చెప్పినట్టు ఒక వ్యవస్థ కంటే ఒక కులవర్గం కావచ్చు, ఒక మతం కావచ్చు, వాళ్ళకి ఒక వర్గాలు వస్తారు. మంచితనం చేసే వాళ్ళకి వర్గాలు రావు. భగవంతుడే వర్గాన్ని క్రియేట్ చేసి పంపిస్తారు. ఈరోజు కెపి గారిని వాగ్దానం ఇస్తున్నా, తనకి ఏ అవసరమన్నా సాధువు నుంచి మా ఒక స్వామీజీ నుంచి సర్వ మద్దతులు ఉంటాయి. ఎవరు రాకపోని మేము నా పీఠం తర్వాత 100 మంది మేము వస్తాం. వెనక అన్ని సహాయ సహకారం కూడా అందిస్తానని నేను వేదికగా చెప్తున్నా. క్రెడిట్ నేనున్నాను. క్రెడిట్ థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి అభి చారిటబుల్ ట్రస్ట్ అన్నగారు విజయబాబు గారు కమలాపురంలో ఉంటారు. ఇప్పటికీ కొన్ని వందల శవాలకు కుళ్ళిపోయి వాసన శవాలకు కూడా అన్న అంతర్దేశ్ మంచి వ్యక్తి. ఎంతో ప్రతిరోజు కూడా మా ఊళ్ళో అంతిమయాత్ర బండి తిరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరు చనిపోయినా కూడా అన్నకే. ఇప్పుడు శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ నుంచి సన్మానం. థ్యాంక్ యూ అన్న, కష్టపడి వచ్చారు మా నుంచి.
ఆర్గనైజేషన్స్ విజయన్న ఖచ్చితంగా మీ సపోర్ట్ రాబోయే రోజుల్లో శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ ఉండాలి. థ్యాంక్ యూ అన్న. శ్రీరామ్ ఫౌండేషన్ సంస్థను స్థాపించి చక్కగా ప్రతిరోజు కూడా అన్నదానాలు కానీ పిల్లల స్టూడెంట్స్కి అవసరమైన బుక్స్ కానీ ఆయన సహాయం చేస్తూ ఎప్పుడు కూడా సోషల్ సర్వీస్లో యాక్టివ్గా ఉంటుంది. చెల్లెలు గాడ్ బ్లెస్ యూ అన్న, నువ్వు ఇంత దూరం రావడము ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. నువ్వు కూడా ఎప్పుడు కూడా ఈ శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ను గుర్తుపెట్టుకో. అన్నలకు సపోర్ట్గా ఉండాలని రాబోయే రోజుల్లో కూడా కలిసి పనిచేస్తారు. ఓకే తల్లి, అందరూ కూడా క్లాప్స్ అండ్ బిగ్గర అందరూ